తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు అమరం నరేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో విషయాలపైన ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం జిత గారు. సాధారణంగా వింటూ ఉన్నామండి, ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో కూడా కొంతమంది అమ్మవార్లకు సంబంధించిన విషయాలు చూపించి కూడా సినిమాలు తీయటం అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అసలు ఆ సినిమాలు చూసిన తర్వాతనే ఈ దేవత ఒకరు ఉన్నారా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది చాలామందికి. ముఖ్యంగా దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవార్లకు సంబంధించిన రూపాలకు సంబంధించి సినిమాలు ఎక్కువగా ఈ మధ్య రావటం జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. అసలు ఎవరండి ఈ దశమహావిద్యలు? ఇంతకుముందు ఎప్పుడు వీళ్ళకి సంబంధించి విన్నది చాలా తక్కువ, అసలు వినటము ఇప్పుడే కొత్తగా అనిపిస్తోంది. ఉన్నారా నిజంగా దశమహావిద్యలు? దశమహావిద్యలు కాదమ్మా, అది దశమహాదేవిలు. దశమహాదేవిలు. దశమహాదేవిలు అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మవారిని మనం అనుకున్నప్పుడు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన చేయడం వల్ల దశమహావిద్యాలుగా పేరు వచ్చింది. సినిమాల్లో చూపించే దశమహావిద్యలకి వాళ్ళకి దీనికి రియల్గా చేసే వాళ్ళకి తేడా ఉంటుంది. ఏంటండి తేడా? తేడా ఏమంటే, అసలు దశమహావిద్యలు అనగా అందరూ ఏమనుకుంటారంటే, మనము ఏదో ఒక టెంపుల్ దగ్గర అమ్మవారి 108 శక్తిపీఠాలు ఉంటాయి. చాలామందికి తెలియకపోవడం వల్ల వారిని కూడా దశమహావిద్యలుగా చిత్రీకరించే సందర్భం ఉంది. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. వాస్తవం. అసలు దశమహాదేవిలు అనేటువంటి కాన్సెప్ట్ రావడానికి ప్రధాన కారణం ఏమి అంటే, శివుడు అనే అతని భార్య సతీదేవి, పార్వతి కన్నా ముందర అన్నమాట. సతీదేవి గారే మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ పార్వతిగా అవతారం ఎత్తి ఆమె మెడిటేషన్ చేసి మళ్ళీ శివుడిని మ్యారేజ్ చేసుకుంటుంది. ఈ క్రమంలో సతీదేవి యొక్క తండ్రి పేరు దక్ష ప్రజాపతి. అతను దేవతలందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు అతను ఆ సభకి విశిష్ట అతిథిగా వెళుతాడు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి త్రిమూర్తులతో సహా అందరూ లేచి నిలబడతారు. ఒక్క త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి శివుడు లేచి నిలబడాడు. దాన్ని ఈయన పరిశీలిస్తాడు. శివుడు సాక్షాత్గా నాలుడు, కానీ ఈగో అనేది ఆయనకు అప్పట్లో స్టార్ట్ అయ్యింది. శివుడు లేచి నిలబడలేదు కదా అనేసి అప్పుడు జస్ట్ ఒక మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన ఒక దక్ష మహాయజ్ఞం చేసినప్పుడు అందరినీ ఇన్వైట్ చేస్తాడు, అందరినీ పిలుస్తాడు. ఆహ్వానం పొందినప్పుడు శివుడికి మాత్రం ఆహ్వానం అందదు, అతని భార్యకు అందదు, కూతురైనప్పటికీ కూడా. అంటే ఈ ముందు జరిగింది మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే పిలవాడు. అప్పుడు ఈమె కైలాసంలో శివుడిని అడుగుతుంది, నేను వెళ్తాను, మా నాన్నది యజ్ఞం జరుగుతుంది చాలా స్ట్రాంగ్గా. అంటే వద్దు సతీ, పిలవని పేరెంట్ మనం వెళ్ళకూడదు, వెళితే అవమానాలు పాలవుతాము, నీకు కోపం వచ్చిందంటే నీకు ఎనర్జీ లాస్ అవుతావు, నువ్వు నీ శక్తి ఎలా నష్టపోతావు నువ్వు, సో మనం పోకపోవడం మంచిది అని ఆయన చెప్తాడు. ఆమె లేదు నేను పోవాల్సిందే అంటే ఈయన వద్దని మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటాడు. నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు నా శక్తి గురించి అని శివుడిని సీరియస్గా ఆమె చూసి తన యొక్క విస్ఫోటనం చెంది 10 అవతారాలుగా ఆమె రూపాంతరం చెందుతుంది. కోపంతో 10 అవతారాలు రూపాంతరం చెంది కైలాసం చుట్టుపక్కలంతా కూడా ఆమె వ్యాపించిపోయి శివుడు ఎక్కడికి కాలు బయట పెట్టకుండా అడ్డగించేస్తుంది ఆ రూపాలన్నీ కలిపి. అప్పుడు శివుడు, అరే ఇంకా ఈమె యొక్క శక్తి అర్థం చేసుకొని నేను ఎందుకు ఆపాలని, సరే వెళ్ళిపో నువ్వు అని చెప్తాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ 10 మంది అవతారాలైనటువంటి ఈ శక్తి స్వరూపుడులు, అంటే అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి 10 మంది, మరి మేమేం చేయాలా దేవా అని అడిగితే, అప్పుడు ఆయన ఎవరైతే ముక్తి కోసం అంటే మోక్షం కోసం, నిర్వాణం కోసం ఎవరైతే తప్పిస్తూ ఉంటారో వారికి వారి యొక్క జాతకంలో ఏ గ్రహం ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ 9 గ్రహాలకి 9 మంది అమ్మవారిగా మీరు వారికి హెల్ప్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని సాధన చేస్తే. అంటే గ్రహ అధిదేవతల
అది తర్వాత గ్రహాది దేవతలే. కానీ ఆ! గ్రహాలకు సంబంధించిన వ్యక్తులు కాదు వాళ్ళు. ఆ! ఈ విధంగా చేయడం వల్ల ఓకే. సరే చెప్పినప్పుడు ఈ యొక్క కాళీదేవిని శని గ్రహానికి సంబంధించినటువంటి అమ్మవారిగా మనం పూజిస్తారు. ఎవరైతే శనిగ్రహం కోసము, ఆయన యొక్క తాపత్రయం కోసము, ఆయన కైవసం చేసుకునేందుకు కోసం ధ్యానం చేస్తారో, వారికి ఆ యొక్క అమ్మవారిని పూజిస్తారు. కాళీ అమ్మవారు. కాళీదేవిని. కాళీమాత అనగా అర్థం ఏందంటే, శూన్యం అని అర్థం. శూన్యం అని అర్థం. హ్మ్. శూన్యము అంటే అర్థం ఏందంటే, ప్రెజెంటు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు 2 లేవు. ఓన్లీ ఉన్నది ప్రెజెంటే. అది మనకు అర్థం కావాలంటే ఎవరైనా ఒక సెకన్ ఆలోచించండి. మనం ఎప్పుడు డ్రీమ్‌లో ఉంటాం. ఎయిదర్ ఫ్యూచర్ ఆర్ పాస్ట్ టెన్స్. నిజం. ఇవి 2 లేకపోతే మన మైండ్ ఉండదు. మన మైండ్ ప్రెజెంట్‌లో ఉందంటే మన మైండ్ చచ్చిపోతది. మైండ్ చనిపోయిన రోజు మనం మోక్షం పొందుతాం. వి ఆర్ ఈక్వల్ టు లార్డ్ శివ అయితాం. ఓహ్! అందువల్లనే ఎవరిదైనా చూసుకోండి. ఎంత వేల కోట్లున్నా, లక్షల కోట్లున్నా, ఈ విశ్వానికి కొనంత డబ్బులున్న వ్యక్తి కూడా హ్యాపీగా ఉండడు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ప్రెజెంట్ ఉండకపోవడం వల్ల. సో, ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. హ్మ్. ఇట్లా కాళీమాతకి సంబంధించి శని గ్రహానికి, గురువుకు తారాదేవి ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక విధంగా ఉంటది. హ్మ్. వీరు ఎవరైతే వాళ్ళ గ్రహాలు ప్రాబ్లమ్ ఉంటాయో వాళ్ళు అది. ఎందుకంటే అట్లా చెప్పాడు శివుడు అంటే, పుట్టిన వ్యక్తి అందరూ కూడా లగ్జరియస్‌గా బతకడానికి, ఏదైనా మోసం చేయడము, ఏ పాపం చేసినా సరే డబ్బులు సంపాదించాలా, సొసైటీలో పేరు తెచ్చుకోవాలా, నా భార్య పిల్లలు బాగుండాలా, హ్మ్. ఈ యొక్క ఆలోచనల వల్ల వాడు దేహం యొక్క సుఖాలు చూసుకుంటున్నాడు తప్ప, ఆత్మ యొక్క సుఖాలను చూసుకోవడంలే. ఆత్మ యొక్క సుఖం అంటే అర్థం ఏందంటే, రియాలిటీ అదే. ఆత్మ యొక్క సుఖము అని వచ్చినప్పుడు నేను ఒక టాపిక్‌లోకి వెళ్తాను. హ్మ్. ఉపనిషత్తుల్లో ఒక మాట చెప్పింది. మనకు అంటుంటారు చాలామంది. అంటే వేరే మతాల వాళ్ళు ఎస్పెషల్లీ బౌద్ధ, జైన, హిందూ మతాలు కాకుండా హ్మ్. వేరే వాళ్ళందరూ ఏమంటారంటే, పునర్జన్మ అనేది ట్రాష్ అంటారు. అవును. మనం చూడంది మనం ఎందుకు చెప్పాలా అని. హ్మ్. చచ్చిపోయిన మనిషి వాడు ఎక్కడికి పోతాడో ఎవడికి తెలుసు. హ్మ్. ఇవన్నీ ట్రాష్ అని చెప్పారు. కానీ బౌద్ధ మతము, జైన మతము, హిందూ సనాతన ధర్మం చెప్పదు. ఎందుకంటే వీళ్ళు దీంట్లోనే ఎన్‌లైట్‌మెంట్ పొందేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు దాని వాల్యూ. దీనికి మన వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే హ్మ్. ఉపనిషత్తుల రూపంలో చెప్పారు. ఏం చెప్పారు దాంట్లో అంటే, హ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. హ్మ్. ఒక్కరోజు చెడిపోయే పాలలో 2 రోజులు చెడిపోని పెరుగుంటది. మన పాలు కాంచి తోడేస్తే పెరుగైతది. అవును. 2 రోజుల్లో చెడిపోయేటువంటి పెరుగులో వారం రోజులు చెడిపోని వెన్న ఉంటది. వారం రోజులు చెడిపోయేటువంటి వెన్నలో ఎప్పుడూ చెడిపోయినటువంటి నెయ్యి ఉంటది. అంటే ఇక్కడ ఒక్క రోజులో చనిపోయేటువంటి పాలలో ఎప్పుడూ చనిపోయినటువంటి నెయ్యి ఉంది. ఇట్లా కొన్ని రోజులు బతికేటువంటి ఈ దేహంలో హ్మ్. ఎప్పుడూ మరణము లేనిది, పుట్టుక లేనిది అన్నట్టు ఆత్మ ఉండదు. ఎందుకు ఉండదు అని ఎవరు క్వెషన్ చేయరు. ఇది దీన్ని తెలుసుకోవడానికి దశమహావిద్యలు ఉపయోగపడతాయి. అర్థం ఎలా? ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజిత అనే ఆమెకి కుజగ్రహము అమ్మవారు బాలేదు అనుకుందాం ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. మీకు భాగ్యాధిపతి ఎవరు అంటే మీకు శనిగ్రహము. మీకు శనిగ్రహానికి సంబంధించి మీకు ముక్తి ప్రసాదించేటువంటి వ్యక్తి ఆయన. హ్మ్. సో, శనిగ్రహం అమ్మవారు ఎవరు? కాళీమాత. ఆమెను ఉద్దేశించి మీరు ఒక బీజాక్షరం ఉంటది కాళీమాతకు సంబంధించి. ఆ బీజాక్షరాన్ని పఠించుకుంటా హ్మ్. ఆమెకు సంబంధించిన ఒక సిస్టమ్ ఉంటది. మనం చెప్పలేము ఇది మీడియాలో. ఆ సిస్టమ్ ప్రకారం మనం కూర్చొని చేస్తే అతి త్వరగా, హ్మ్. చాలా చాలా త్వరగా, శీఘ్రంగా మనకు కైవల్యము అంటే మోక్షం ప్రసాదం చేయడానికి అవకాశం ఉంటది. ఇట్లా అన్నిటికన్నా ఎక్సలెంట్ గ్రహం ఎవరన్నా ఉన్నారంటే కేతు గ్రహము. ఓకే. కేతు గ్రహానికి పేరే మోక్ష గ్రహము. హ్మ్. దాని బీజాక్షరం కూడా కేతు అనగా వృద్ధుడు. వృద్ధ కపోతం మాదిరి చాలా అందవిహీనంగా ఉన్నటువంటి అమ్మవారు ఆమె. హుహుహుహు. అంటే అర్థం ఏంది అంటే, మనిషి పుట్టిన తర్వాత 20 సంవత్సరాలో, 18 సంవత్సరాల వయసులో పడుచు వయసు నుంచి ఒక 40 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా అందంగా ఉంటారు. 40 ఇయర్స్ తర్వాత ఎంత అందమున్నా శరీరం పైన ముడతలు పడడం స్టార్ట్ అయితది. తెల్ల రంగు వస్తది. అంతా కవర్ చేసుకుంటూ పోరాడుతుంటారు తప్ప అంటే అది నిజం కాదు. ఇది కేతు గ్రహం యొక్క లక్షణం. ధూమవతి అమ్మవారి పేరు ధూమవతి అంటాం. ఓహ్! ఆమె ఏం చెప్తదంటే,
ఇది దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది శాశ్వతం కాదు. హ్మ్. నిన్ను నువ్వు తెలుసుకో. అద్దాన్ని చూస్తే ఏం చూపిస్తుంది? నీ ముఖాన్ని చూపిస్తుంది. కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటే అద్దమే ఉండదక్కడ. నిన్ను నువ్వు చూసుకుంటావు అద్దం లేకుండా అని దాని అర్థం. ఇన్ దిస్ ప్రాసెస్‌లో ఈ దశమహావిద్యలో ఎవరికి ఏ గ్రహం ప్రాబ్లమ్ ఉందో అది కాకుండా భాగ్యాధిపతి అయినటువంటి గ్రహాన్ని వాళ్ళు పూజించడం వల్ల అతి త్వరగా దశమహావిద్యలలో ఆరితేరి అమ్మవారికి దగ్గరైపోతారు. హ్మ్. అంతేగాని ఈ కామాఖ్య అమ్మవారు, హ్మ్. ఈ బ్రహ్మరాంబ అమ్మవారు వీళ్ళంతా శక్తిపీఠాలు. సంబంధం లేదు వాళ్ళకి. సంబంధమే లేదు. ఆహా! ఇది తెలియకపోవడం వల్ల చెప్పేటువంటి మాట. కానీ చాలా వరకు ఇప్పుడు మీరన్నట్లు కామాఖ్య అంటేనే దశమహావిద్యలు అదెట్ట అనేది క్రియేట్ ఒక రకంగా చేశారు. ఆ! అడిగేవాళ్ళు లేక నీకెట్ట తెలుసురా అని అడిగితే వాడు ఎవడు చెప్పాడన్నమాట. హ్మ్. హ్మ్. నీకెట్ట తెలుసు అంటే చెప్తాడు. ఇప్పుడు మేడం బుక్స్ చదవడం వేరు. హ్మ్. హ్మ్. చెప్పడం వేరు. రియాలిటీ వేరు. హ్మ్. రియల్‌గా చెప్పేవాళ్ళు దశమహావిద్యలు చేసేవాళ్ళు సమాజంలో కనపడరు. మైండ్‌లో పెట్టుకునే పాయింట్. ఎందుకని? ఎందుకంటే దశమహావిద్యలకి ఈ వానికి వీనికి పూజలు చేసేటువంటి మెథడ్ కాదది. వాడి కోసం వాడు వాడి కోసం ఉద్ధరించుకోవడం. వాడు చేసుకోవాలా. ఇన్ దిస్ ప్రాసెస్ ఆ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజీ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తి ఎవరైనా పోతే హ్మ్. వాళ్ళ గురువు మహామండలేశ్వర్ అంటారు. వీళ్ళందరూ గురువు ఉంటాడు. ఆహా! వీళ్ళంతా మనకు కనపడ సొసైటీలో భయపడొద్దండి. హ్మ్. సంథింగ్ చేద్దండి. అక్కడికెళ్ళి ఇతని గురించి అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే హ్మ్. రెమెడీ చేస్తారు. వాళ్ళు రెమెడీ చేసినారంటే అది అద్భుతము. హ్మ్. హ్మ్. ఇంక నీకు వీనికి తిరుగుండదు. ఎందుకంటే ప్రకృతిని వాళ్ళు శాసిస్తారు. శాసించడము అంటే? అంటే వాళ్ళు చేసేటువంటి ఆ పూజా టైంలో ఒక 200 మీటర్స్ దూరం వరకు హ్మ్. చీమ రాదు, పాము రాదు, తేలు రాదు, వర్షం పడదు, చలి పెట్టదు. హ్మ్. దాన్ని కట్టడి చేస్తాం. అట్లా అంత కట్టడి పవర్ ఉంటుందా? ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు అందుకే ఇక్కడ ఉన్నారు వాళ్ళు చెప్పేది. ఆ! మనం టీవీల ముందు కూర్చొని చెప్పి నరేష్ బాబు కాదు చేసేది ఇవన్నీ. హ్మ్. వినేటువంటి మీరు వచ్చినా నా కాడికి చేస్తాను రా అని చెప్పి నిన్ను పిలుచుకొని మంచి కెమెరా పెట్టి నీతో ఒక 10,00,000 డబ్బులు తీసుకొని నేను చేసి మీకు పంపిస్తా ఇంటికి. ఏం హ్మ్. చేసినావో నీకు తెలుసు, నాకు తెలుసు అంతే. నువ్వు చెప్పలేవు బయట. ప్రెస్టీజ్ ఇష్యూస్ కదా ఇవన్నీ. హ్మ్. కాబట్టి అంటే నేను చెప్పే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ గురించి కాదు ఇది. ఆ విధంగా దశమహావిద్యలు చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు. హ్మ్. అన్ని శక్తిపీఠాలన్నీ వీళ్ళకి తెలియకుండా దశమహావిద్యలు అనడం. అట్లా జంతు బలులు చెయ్యరు దశమహావిద్యలలో. అంటే ఇది తాంత్రిక విధానం కాదా? తాంత్రికము విధానము అంటే మేడం తంత్రము అనగా పద్ధతి. ఆ! రియల్ చెప్పాలంటే టెక్నాలజీ. ఆ! టెక్నికల్ మెథడు. ఆ పదం యొక్క అర్థం తెలియకపోవడం వల్ల హ్మ్. తాంత్రిక పూజలు అంటేనే భయపడతారు. హ్మ్. తాంత్రిక పూజలు వేరు. ఇవి ఉంటాయి చూడు మన చేతబడులు వేరు. చేతబడులు వేరు. ఆ! తాంత్రిక పూజలు వేరు. తాంత్రిక పూజలు ఇట్స్ ప్యూర్ ఆర్గనైజ్డ్ టెక్నికల్ మెథడ్స్ అవి. ఓకే. తంత్రం అనగా పద్ధతి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. ఒక మాట చెప్తా. 1990లో హ్మ్. పుట్టిన వాళ్ళకి 2000 సంవత్సరం వరకు మనకు మొబైల్ ఫోన్ ఉండదు. హ్మ్. హ్మ్. నాలాంటోడు ఒకడొచ్చి ఫ్యూచర్‌లో మన ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంటదంటే మనం నమ్ముతామా అప్పుడు? నమ్మము గదా! నమ్మము. అంటే ముందు మనకు దాని గురించి అవగాహన. అది వచ్చినప్పుడు మనం నమ్ముతాము. హ్మ్. హ్మ్. ఇది గూడా అంతే. తంత్రం అంటే అది. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, హ్మ్. మీరు ఒక వ్యక్తిని కలవాలని మీరు గట్టిగా డిసైడ్ అయింటారనుకో. హ్మ్. లేదా నాకు ఒక వస్తువు నాకు దొరకాలా, నాకు ఒక వ్యక్తిని కలవాలా, ఏదో ఒకటి మీ కోరికను మనసా, వాచా, కర్మణ మీరు గట్టిగా అనుకుంటే, అది మీకు నోటీస్ అయితుంటది. 2 రోజుల్లోకి వాడు కనపడడము, అవును. ఆ అవును. బంధువులు రావడము లాంటివి జరుగుతుంటాయి ఎగ్జాంపుల్స్. నిజం. నిజం. అది తంత్రము అంటాం. ఓహ్! అంటే దానికి పెద్ద పూజా ప్రణాళిక వద్దు. మన మెథడ్ అది. మైండ్‌ని అట్లా సెట్ మెథడ్ అది. చేసుకోవడమే. ఆ మెథడ్ ఆ మైండ్‌ని సెట్ చేసుకోవడానికి, ఆ మైండ్ కాన్స్టెంట్‌గా గిరగిర తిరగకుండా ఇక్కడ, ఎక్కడ ఫ్రస్ట్రేషన్‌లోకి పోయి, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని, పక్కోళ్ళని ఇబ్బంది పెట్టకుండా, హ్మ్. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడేటివే దశమహావిద్యలు. హుహు. మీరన్నారు అంటే ఒక పద్ధతి మాత్రమే ఇది వేరే ఏదో చాతబడుల విధానం కాదు అని. చేతబడి ఇట్స్ డిఫరెంట్. ఎవరో మాట్లాడడం వరకు ఓకే. ఇప్పుడు అంటే వింటున్న మాకు గూడా అనిపిచ్చేదేంటంటే, ఇప్పుడు ఇందాక మీరు అమ్మవారు కోపంతో వచ్చిన ఆ రూపాలే ఇవి. కోపము అంటే ఒక రకంగా ఉగ్రమే. అంతే. మరి ఉగ్రం నుంచి బయటికొచ్చిన ఈ స్వరూపాలు ఉగ్ర రూపాలే అవుతాయి. మరి ఉగ్రరూప ఆరాధన, తాంత్రిక ఆరాధన అనే చెప్పబడతాయి కదా అని. తాంత్రిక ఆరాధన అంటే తప్పు కాదు చెప్తాను నేను. తాంత్రిక ఆరాధన అంటే మనం ఏం జరిగిందంటే మన మైండ్‌లలో ఆ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆ కోడి కోయడం లాంటివే కనపడుతున్నాయి తప్ప, హ్మ్. తాంత్రికం అంటే ఒక మెథడు.
ఓకే. మెథడ్ ఆఫ్ పూజ తాంత్రిక పద్ధతి అంటాం. హ్మ్. ఇంకొకటి చెప్తా మీకు. ఈ మధ్య కాలంలో చాలామంది అంటే జ్యోతిషం టాపిక్ సబ్జెక్ట్ లేని టాపిక్ కానీ చెప్తా. ఒక అర్థంగా చెప్తున్నా. హ్మ్. 7వ స్థానాన్ని మేము కలత్ర స్థానము అంటాం. జాతకంలో. హ్మ్. లగ్నం నుంచి 7వ స్థానాన్ని. కలత్ర స్థానము అంటే చాలామంది జ్యోతిషం తెలదు. చూడరంట నిజమే. ఆ! కలత్రము అంటేనే వాళ్ళ దృష్టిలో ఏమంటారు? దోషము, హ్మ్. పాపము, విడిపోవడం లాంటి పదాలు వాడతారు. వాళ్ళకి అవేర్‌నెస్ లేదు. హ్మ్. సబ్జెక్ట్ లేదు. కలత్రం అంటే అర్థం ఏంటంటే జీవిత భాగస్వామి అని అర్థం. ఓహ్! అంటే ఇది పెళ్ళికి ముందు చూడాల్సిందా? ఆ! అంటే పెళ్లి కాకముందు పెళ్లి చేసుకునేటప్పుడు చూస్తాం. అంటే ఎలా ఉండబోతుంది ఏంటి ఆఫ్టర్ అనేది మ్యారేజ్ కూడా చూడొచ్చు. చూడొచ్చు. జీవిత భాగస్వామి భర్త లేదా భార్య హ్మ్. లేదా కలిసి ఉండడము. దాని హ్మ్. మీనింగ్ అది. అది ఆ పదం అర్థం తెలియకపోవడం వల్ల కలత్రము అంటేనే ప్రాబ్లము అని తెలియకపోవడం వల్ల దీనివల్ల ఏమవుతదంటే చెప్పడం తప్పు కాదు. మిస్‌లీడ్ సొసైటీకి మిస్‌లీడ్ వెళ్తది. హ్మ్. జ్యోతిష్యులంతా అబద్ధము అని. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు. జ్యోతిష్యం అబద్ధం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. నమ్మరు. కానీ మనం చాలా మంది చూస్తుంటాం. ముఖేష్ అంబానీ కాడ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు. హ్మ్. వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ముహూర్తాలు పెడతారు. వాళ్ళ పిల్లలకు డెలివరీ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. సరే ఆ ముహూర్తాలు కరెక్టా కాదా మనకు సంబంధం లేదు. హ్మ్. హ్మ్. అంటే అందరూ పాటిస్తారు. అవును. పాటించిన వాళ్ళు మాత్రం ప్రచారం చేస్తారు బ్యాడ్‌గా. ఇప్పుడు వాళ్ళే చెప్పరు ఇవన్నీ ఉన్నాయని. ఆ! ఎందుకు చెప్పరంటే మా దాంట్లో చెప్పేటువంటి వాళ్ళు చాలామంది డిస్టర్బ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఆ! న్యూసెట్ తెచ్చుకోరు కదా! మీరు నమ్మితే నా దగ్గరికి వస్తారు. మరుసటి చెప్పించుకుంటారు పోతారు. ఆ! మీరు బయట మీరు సెలబ్రిటీ మీరు. బయట చెప్పరు మీరు. హ్మ్. ఆయన బా చెప్తాడని. అట్లా. ఇంకోటేమంటే మన ఏపీలో గాని, తెలంగాణలో గాని, మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైతుందంటే నేను బాగా పరిశీలించిన. మేమెప్పుడు అవైలబిలిటీగా ఉంటాం కదా అందరికి. అందువల్ల సబ్జెక్ట్‌ని గుర్తించరు. మనం మెయింటైన్ చేయాలా, ఫీజు దండిగా పెట్టాలా, అప్పుడు మనకు రెస్పెక్ట్ వస్తది. అంటే కంటెంట్ చూసి గాదు. కంటెంట్ టాలెంట్‌ని చూడడం చూసి అంటే గాదు. ఇప్పుడు అబద్ధాలు చెప్పాలా, సోపిటప్ చేయాలా, ఎప్పుడు కూడా ఒత్తున్న వ్యక్తి ఈ జ్యోతిషం పక్కన పెట్టండి. ఏ రంగంలో అయినా ఒత్తున్న వ్యక్తి హ్మ్. ఎక్కువగా ఆహ్, ఓవర్ యాక్షన్ చేయడు. హడావిడి ఉండదు. ఏమీ లేనప్పుడే హడావుడి పీక్స్ ఉంటది. ఆ హడావుడిలో ఏం చేస్తా అంటే వాడు అని తప్పులు చెప్తుంటాడు. హ్మ్. అట్లా. ఈ విధంగా దశమహావిద్యలు అంటే అవి. దశమహావిద్యలు ఇప్పుడు చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. మీరిందాకన్నట్లు అంటే ఈ దశమహావిద్యలు వారిని వారు ఉద్ధరించుకోవడము అని. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇంకొకరి కోసం ఇప్పుడు మీరు ఆ ఉపాసనా దీక్షలో ఉన్నారు. హ్మ్. నాకేదైనా ఇబ్బందొచ్చింది అంటే నా తరఫున మీరు డబ్బులు తీసుకొని పూజ చేయటం అలాంటిది చేయడొచ్చు. ఉండదా? కానీ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళ యొక్క సంపాదించుకున్నటువంటి ఎనర్జీ లాస్ అయితది. మీది. వాళ్ళు ఎంతో ఇంపార్టెంట్ అయ్యి, ఇంగా అది వాళ్ళు ఒప్పుకోవాలా, ఒక్కళ్ళు చేసేది కాదది. ఒక హుహుహు. గ్రహంతో చేసేది కాదు. ఒక టీమ్ ఉంటది. వాళ్ళందరూ కలిసి కూర్చొని చేయాలి. మరిప్పుడు ఈ చేస్తున్నదంతా ఫ్రాడా? 100% ఫ్రాడ్. అందులో సందేహం వద్దు మీకు. హ్మ్. అంటే సెకండ్ థాటే వద్దు. ఆధారం అడుగుతారు గదా! ఖచ్చితంగా ఏదైనా మనం విమర్శిస్తున్నప్పుడు ఏదైనా చెప్పగలరా మీరట్లా? ఆధారం అంటే మనం పోయే వాళ్ళకు ఏం చేయాలంటే, ఇప్పుడు మీ దగ్గరికి ఒక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ తీసుకొని వచ్చిన వ్యక్తికి, మీ యొక్క పూర్వ చరిత్ర, ప్రెజెంటు, ఫ్యూచరు కరెక్ట్‌గా చెప్తున్నారు అంటే వాడు ఒరిజినల్ ఆస్ట్రాలజర్. హ్మ్. హ్మ్. ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి పూజలు చేసే మెథడ్స్ ఇప్పుడు జపాలుంటాయి. అది పక్కా రిజల్ట్ వస్తాయి. ఓకే. జపాలు మనము మన సమక్షం లేకుండా కూడా హ్మ్. ఆ దాంట్లో ప్రసిద్ధమైనటువంటి బ్రాహ్మణుడితో మనం చేపించుకోవచ్చు. అంతే తప్ప మళ్ళీ ఇవన్నీ యాగాలు, హోమాలు అవి వేరు. ఆ! ఈ కైండ్ ఆఫ్ పూజలు ఉంటాయి చూసినారా? ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఇవి ఎక్కడ లేవు. హ్మ్. లేవు అసలు ఆ కైండ్ ఆఫ్ సిస్టమే లేదు. ఓకే. అది వామాచార పూజలు అంటాం. ఆ! వామాచారం డిఫరెంట్. దశమహావిద్యలు డిఫరెంట్. హుహుహుహు. దశమహావిద్యలు అనగా దక్షిణాచారం. ఇవన్నీ ధ్యానం ద్వారా దైవిక సంబంధమైన పద్ధతుల ద్వారా చేయాల. ఒక ధ్యానం ద్వారానే. భౌతికమైన పూజలుండవా? భౌతికమైన పూజలు అన్నప్పుడు వేరే వాళ్ళకి అవసరమైనప్పుడు చేయాల్సింది తప్ప, హ్మ్. దీంట్లో రకరకాలుంటాయి మళ్ళా. హ్మ్. ధ్యానంతో పాటు బాడీని విఖండిత యోగా మాదిరిగా ముక్కలు ముక్కలు చేసుకునే వాళ్ళుంటారు. ఇప్పుడు మీరెప్పుడైనా కాశీ వెళ్లారా? కాశీలో త్రైలింగ సిద్ధాంతం అని ఒక వ్యక్తి ఉంటాడు. అవును. త్రైలింగ స్వామి. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఆయన బాడీని పార్ట్స్ కట్ చేసుకునేవాడు. మళ్ళీ బాడీ అతుక్కునేది. ఈ కైండ్ ఆఫ్ సాధనలుంటాయి. విన్నా నేను. ఆయన మలం ఆయన తినటం లాంటివి గూడా చేశారు అని చెప్పి ఆయన బుక్‌లో ఉంది. యెస్ ట్రూ అవన్నీ. హ్మ్. అంటే ఆయన మలం అంటే ఇప్పుడు రోజుకు 4 పూటలు తినేవాడి మలం వేరే ఉంటది. వారానికి ఒక రోజు తినేవాడి మలం వేరే ఉంటది. లోపల మన జీవచర్యలో
మీరు బాగా పరిశీలించండి. హ్మ్. ఒక అస్తమా పేషెంట్ ఉంటాడు. వాడు మన దగ్గర కూర్చున్నప్పుడు ఏం చచ్చిపోతాడేమంతట్టు బ్రీత్ చేస్తుంటాడు. బ్రీత్ చేస్తాడు. అవును. కమింగ్ టు ఈళ్ళేం చేస్తారంటే యోగులు, వీడు 25 మాటలో, 50 మాటలో అని అంటంటే ఆయన ఒక్క మాట కూడా అన్నాడు. హ్మ్. అందుకనే తాబేలుకి ఎక్కువ ఆయుస్సు ఎందుకుంటదనుకుంటారా మీరు? తాబేలు ఐడియా ఉంది కదా! టార్టాయిస్ అంటాం ఇంగ్లీష్‌లో. దాని యొక్క ఆయుసు ఎందుకు 300 ఇయర్స్ పైన ఉంటది అంటే, హ్మ్. దానికి కారణం అదే. ఆ! దాని యొక్క బ్రీతింగు చాలా తక్కువ. హ్మ్. గంటకొక పారో, 2 గంటలకొక పారో ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ వెరీ లెస్. మనం 16 మాటలు పిలుస్తాం ఆరోగ్యవంతమైన మనిషి. అనారోగ్యం ఉన్నవాడు ఇంక అనారోగ్యంతో పని లేదు. మనము మధ్యాహ్నం మంచిగా ఇంతలా బిర్యానీ తిన్నామంటే, మనం అస్తమా పేషెంట్ కన్నా మనమే ఎక్కువ కలుసుంటాం. అంటామా? అంటే మీరు ఏమైనా ఊహించుకుంటున్నారు కదా! ఆ! లేదు. లేదు. నిజం అది. నిజం. సో, మన యొక్క ఫుడ్డును బట్టి అందుకే యోగులు ఏం చేస్తారు? హ్మ్. వారానికి ఒక పారి తింటోళ్ళుంటారు. హ్మ్. రోజుకొక పారి ఒక పూట తింటోళ్ళుంటారు. మరి మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు బతుకుతారా అని. బ్రహ్మాండంగా బతుకుతారు. ఎందుకంటే, నీ ఎంత తింటే ఆక్సిజన్ లెవెల్స్ అంత బాడీకి అవసరం. హ్మ్. ఎంత తక్కువ తింటే అంత శ్రమ తక్కువ శరీరానికి. హ్మ్. శ్రమ తక్కువ ఉన్నప్పుడు బాడీకి శరీరానికి ఆహారం ఇవ్వాలా. ఆహారం డైజెషన్ కావాలంటే మీరిచ్చేటువంటి బ్రీతింగ్స్ అని తగ్గించినామంటే హ్మ్. ఆహారం అట్లే ఉంటది. ఆ! అవును. గాట్ మై పాయింట్? ఇది యాహ్! కూడా సైన్సే. హ్మ్. దాన్ని మనం కూర్చొని అందుకే ధ్యానం చేసే వాళ్ళని అడగాల. హ్మ్. ఇక్కడ వాళ్ళు కాదు. మేము ధ్యానం నేర్పిస్తాం రండి. హ్మ్. ఈడ మా ఆస్తున్నాం రండి. ఇవి కాదు. హ్మ్. అది సెపరేట్ మెథడ్ ఉంటది. హ్మ్. వాళ్ళు ఒక పూట భోజనం చేస్తారు. వాళ్ళు హైట్ ప్రదేశాల్లో కూర్చుంటారు. హ్మ్. మరి కింద మా ఇంట్లో కూర్చొని చేస్తే రాదా అంటే మళ్ళీ అటువంటోళ్ళు ఉంటారు. హ్మ్. వస్తది. అక్కడ ఒక రోజులో వచ్చే రిజల్టు ఈడ నెల రోజులు చేయాల. కారణం ఏమి అంటే భూమికి హైట్ పెరిగే కొద్దీ హ్మ్. గ్రావిటల్ ఫోర్స్ తగ్గుతా ఉంటది. తగ్గుతా ఉంటది. ఎంత తక్కువ తగ్గితే మన బాడీ అంత లైట్ వెయిట్ అయితది. హ్మ్. లైట్ వెయిట్ అయినప్పుడు నీకు ఎక్కువ శరీరం పైన ప్రెషర్ పడదు. ఆక్సిజన్ ఎక్కువ తీయాల్సిన పని ఉండదు. అంటే ఎక్కువ తీసుకున్నా కూడా మనకు ఫుడ్ ఎక్కువ అవసరం ఉండదు. హ్మ్. అప్పుడు మీకు ధ్యానం కరెక్ట్ కుదురుతది. దిస్ ఓకే. ఈజ్ ఆల్సో సైన్స్. హ్మ్. సైన్స్ అంటే ఏమి కనిపెట్టడం కాదు. శాస్త్రం మనం పనికి అంటే మనం చెప్పేటువంటి విషయాన్ని హ్మ్. సైన్స్ ద్వారా కూడా మనం నిరూపణం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి చాలామంది స్త్రీలు హ్మ్. వారంలో ఒక రోజు భోజనం చేయరు. అవును. ఒక పూట ఉంటారు ఉపవాసం అని. లేదా కనీసం ఒక ఏకాదశి రోజైనా ఉంటారు. హ్మ్. హ్మ్. దానివల్ల అది ఎందుకు చెప్పారు వాళ్ళు? నువ్వు పూజలు చేసుకోమ్మా అని చెప్తే అర్థం అది కాదు. అన్ని రోజులు తినేటువంటి ఆహారము శరీరంలో ఎక్కువగా ఉండడం వల్ల, మీరు ఆ పూట తినకపోవడం వల్ల మన బాడీ ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఒక శక్తి ఉంటది. ఆటోఫేజ్ అని. అదే మొత్తం లాగేస్తది. ఆ ప్యాడ్ అంతా కూడా. హ్మ్. అప్పుడు నీకు ఫ్యూచర్‌లో క్యాన్సర్ రాదు. హ్మ్. దీన్ని జపానోడు కనిపెట్టినాడు. వానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. హ్మ్. వాడిని సైంటిస్ట్ అన్నారు. మనోళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని చెప్పినోళ్ళు మాత్రము మూఢనమ్మకం అంటారు. ఇది. అంటే మూఢనమ్మకము అంటే నియమాలంటారు. మళ్ళీ ప్రతిదానికి మనం ఏది అంటే చెప్పినా పెట్టినారు మన కూడా. వాళ్ళు. హ్మ్. ఇప్పుడు నియమం దానివల్ల ఏమైతదంటే జీవితంలో అందుకే చెప్పిన. హ్మ్. సనాతన సాంప్రదాయం అనే దాంట్లో సైన్స్ ఒక భాగము. హ్మ్. ఇప్పుడు ఒక సాంప్రదాయమైన స్త్రీ కాళ్ళకి పసుపు పూసుకుంటారు. హ్మ్. పసుపు పూసుకుంటే ఆమె అందంగా ఉంటదని కాదు. ఆ! యాంటీబయాటిక్. బొట్టు పెట్టుకుంటారు. అవును. బొట్టు పెట్టుకుని ఎందుకు కడతామో తెలుసా? హ్మ్. హ్మ్. ఐడియా ఉందా మీకి? అంటే చక్ర యాక్టివేట్ అవుతుందేమో అంటారు చక్రాలు కదా! యాక్టివేట్ కావడం హ్మ్. పక్కన పెడితే చక్రం యాక్టివేట్ అయితే అందరూ బొట్టు పెడతారు. హ్మ్. మన శరీరంలో ఆజ్ఞా చక్రం అని ఇక్కడ ఉంటది కదా! అది హ్మ్. ఏం హ్మ్. చేస్తదంటే సెక్స్ కోరికలను కంట్రోల్ చేయడానికి ఆ యొక్క ఒక గ్లాండ్ ఉంటది ఇక్కడ. ఓకే. దాన్ని కంట్రోల్ చేయడానికి పెట్టేదనమాట. బొట్టు అంటే ఈ స్టిక్కర్ బొట్లు కాదు. కుంకుమ. కుంకుమ. ఈ స్టైల్ కోసం పెట్టే బొట్ల వల్ల రిజల్ట్ లేదు. పాదరసము మెర్క్యూరీ 2 కలిపి హ్మ్. పెట్టడం వల్ల మీ యొక్క శరీరం నుంచి లోపలికి ప్రశాంతమైనటువంటి వాతావరణం పోతది. హ్మ్. అందువల్ల బొట్టు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు పెట్టట్లేరు అంటే అన్నీ కలుషితమైపోయాయి. పెట్టినా ఉపయోగం లేదు కదా కలుషితమైందని అని. మీరు చెప్తే ఎట్లా మేడం? ఏది స్వచ్ఛంగా ఉందండి ప్రస్తుతం? టెస్ట్ చేసినారా ఎడన్నా? గాలి స్వచ్ఛంగా ఉందనిపిస్తోందా? నీరు స్వచ్ఛంగా ఉందనిపిస్తోందా? పంచభూతాలే పాడైపోయినాయి. అందుకే ఈ ప్రళయాలు అంటున్నాం గదా! పంచభూతాలు పాడైపోయి ప్రళయాలు వచ్చినాయి అంటున్నారా మీరు? అవును. గాలిని ఇబ్బంది పెట్టాము, నీరుని ఇబ్బంది పెట్టాము, భూమిని ఇబ్బంది పెడుతున్నాం పాపాలతో గాబట్టే మనకి ఈ ప్రకృతి వైపరీత్యాలు అని చెప్తున్నారు గదా! ఇవన్నీ అవును. వాస్తవం గాదంటారా? వాస్తవమే. హ్మ్. మరి ప్రకృతి వైపరీత్యాలలో అన్ని జరుగుతున్న మంచోళ్ళు లేరా?
అనుకుంటున్నారు. ఎక్కడో నూటికో, కోటికో ఒక్కరంటారు గదా! మీరు మంచోళ్ళు కాదా? ఎందుకు గాదు ఎవరికి వాళ్ళు నేను మంచోళ్ళమే మంచోడిని కాదా? అనుకుంటాం. ఆ! ఇది కూడా అంతే. ఈ రోజే కాదు ఎదవలు హ్మ్. ఎప్పటి నుంచో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల హ్మ్. మన ఫీలింగ్స్ అవి. మీరు ప్రతిరోజు ఎట్లన్నా తిరగండి, ఎంత పొల్యూషన్ అని ఉండండి. హ్మ్. మీకోసం మీరు మార్నింగ్ 3కి లేచి ఒక్క గంట ధ్యానం చేయండి. హ్మ్. ఒక్కరు తప్పు చేయడు. ఎవరు తప్పు చేయడు. ఓకే. అవి చేయక హ్మ్. అవన్నీ లేకపోవడం వల్ల పొద్దున్న లేచిన వెంటనే వాడిని ముంచాలా, వీడిని ముంచాలా, వాడిని ముంచాలా, ఆమెను లైన్ వేయాలా, ఈమెను లైన్ వేయాలా. ఆడవాళ్ళు జోక్‌గా చెప్పి సీరియస్ చెప్తున్నా. ధ్యానం చేస్తున్న వాళ్ళు ఇవన్నీ చెయ్యరంటారా? ధ్యానం 100%? చేసేటప్పుడు 100% చేస్తారు. వాళ్ళెందుకు చేయరు? వాళ్ళ మనుషులే కదా! హ్మ్. ఓ మరి పద్ధతి ఉంటది. పద్ధతంటే? ఇప్పుడు భార్యని ప్రేమిస్తాడు వాడు. భార్య భర్తని ప్రేమిస్తది. పక్కనోళ్ళని కాకుండా. హ్మ్. ధ్యానం వల్ల అంత బెనిఫిట్. అంటే అది వేరు మళ్ళా. హ్మ్. హ్మ్. వాళ్ళ మెంటాలిటీ అవి సెపరేట్ సబ్జెక్ట్ వేరు. హ్మ్. నేను చెప్పి ధ్యానం వల్ల ఏమైతదంటే మనస్సు అనేది కంట్రోల్‌గా కుదుట నిలబడి నువ్వు చేసేటువంటి ఏ పనికైనా సరే పద్ధతిగా సక్రమంగా చేపిస్తది హ్మ్. మెడిటేషన్. వాళ్ళు మెడిటేషన్ అందరూ మెడిటేషన్ కరెక్ట్ చేస్తారని అనను నేను. ఆ! మెడిటేషన్ చేయడం అనేది ఉండదు మేడం. మెడిటేషన్ అంటే బీయింగ్ ఆ! ఉండడం. ఉండటం. మనలో మనం ఉండటమా? హ్మ్. అంతేనా? అంటే మనల్ని మనం చూస్తూ పరిశీలించడం. మీరిందాకన్న అద్దం ఉండదు. మనమే ఉంటాం. అదా? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. మరిప్పుడు ఇదంతా ఈ భౌతికమైన పూజ, ఆరాధన, క్షేత్ర దర్శనాల వల్ల కాకుండా ధ్యానం వల్లే ఎక్కువగా ప్రయోజనం అదే ఉంటుందనా? ఎలా? అల్టిమేటు. హ్మ్. అదే అల్టిమేటు. పొద్దున్న లేచి మనం చెప్పే ప్రవచనాల వల్ల వాళ్ళకి నోరు నొప్పి, మన చెవులు నొప్పే. అలా అని తప్ప అంటే కాదు. హ్మ్. ఎందుకు కాదు అంటే, ఇప్పుడు కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేయండి ఎవరు చేయరు. హ్మ్. ఫ్రీ కాబట్టి అది. రూ. 1000 పెట్టి పూజ కూడా చేస్తారు. మరీ డిస్టర్బెన్స్ కాకుండా హ్మ్. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ప్రవచనాలు చెప్పడం వల్ల హ్మ్. కనీసం సనాతన ధర్మంలో ఉండాలని ఒక ఆశ తప్ప దానివల్ల నో యూజ్. ఈ మాట చెప్పింది నరేష్ బాబు కాదు. హ్మ్. ఉపనిషత్తులే చెప్పినాయి. కానీ వేదాలు చెప్పినాయి. భగవద్గీత చెప్పింది. అహం బ్రహ్మస్మి అని. శివుడు చెప్పాడు. ఎవరికి? సాక్షాత్తు పార్వతీదేవి గారికి. హ్మ్. ఏమడిగింది ఆమె? స్వామి పుట్టినవాడు ఇన్ని తిప్పలు పడుతున్నాడు, ఇన్ని సంసారాలని ఇంత బాధలు పడుతున్నాడు. వాడికి మోక్షము, ముక్తి లేదా అంటే, ఎందుకు లేదు దేవి వాడెవడు పట్టించుకోవడంలే. దానికి పూజలు ఏమైనా ఉన్నాయంటే పూజలతో పని లేదు. హ్మ్. ఒక పారి నేను కూర్చో చెప్తానని చెప్పేసి డైరెక్ట్ చెప్పినాడు. 112 మెథడ్స్ ఎన్ని? 112. 112 చెప్పినాడు. అవన్నీ డెడ్ ఈజీ. హ్మ్. మీరు దాంట్లో ఒకటి చెప్తా ఎగ్జాంపుల్ చెప్పానండి. బ్రీత్ తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు, తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు మధ్యలో ఖాళీ స్పేస్ కొంచెం ఉంటది. మీరు హుహు. మీరు నోటీస్ ఇప్పుడే చేయండి. మీరు చేయండి. అప్పుడు ఒక చిన్న గ్యాప్ ఉంటది. ఒక స్టేజ్‌కెళ్ళి హోల్డ్ చేసి మళ్ళీ హోల్డన్ ఆ! చేయొద్దు మీరు. నేచురల్‌గా ఉండండి. ఆ! ఆర్టిఫిషియల్ వద్దు మేడం. హ్మ్. లోపలికి తీసుకోండి. హ్మ్. వదలండి. హ్మ్. మధ్యలో చిన్న గ్యాప్ ఉంటది చూడండి. మీరు నన్ను చూసుకుంటూ చేయొద్దండి. కళ్ళు హ్మ్. మూసుకొని చేయండి. కళ్ళు గూడా మూయాలంటారా? అప్పుడే పాజిటివ్ మనం మీకు అబ్జర్వేషనా? అంటే ఇప్పుడు నాకు కళ్ళు తెరిస్తే ఏమైతదంటే నీకు ప్రకృతి అంతా కనపడుతుంటది. హ్మ్. మైండ్ పనిచేయదు. ఎందుకు యోగులు కళ్ళు మూసుకొని అనుకుంటున్నారు వాళ్ళకి గుడ్డెలు కాదు వాళ్ళు. హ్మ్. చూసే మళ్ళా డిస్టర్బ్ అయితదని అంత. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. మీరు అట్లా ఒక క్షణం ఖాళీ ఉంటది. హ్మ్. ఆ ఖాళీ క్షణాన్ని నువ్వు పరిశీలిస్తున్నావంటే హ్మ్. నువ్వే దేవుడైతావు. దాన్ని గౌతమ బుద్ధుడు అనే వ్యక్తి చేసి ఆనాపానాసతి అని పేరు పెట్టి అది వాడి అకౌంట్‌కి ఏసుకున్నారు బౌద్ధ మతం వాళ్ళు. కాదది. శివుడు చెప్పాడది. హుహుహు. ఇలాంటివి నేను ఒకటి కాదు 112 చెప్పినాడు. మీరు కావాలంటే పరిశీలించండి. ఇంకోటి చెప్తాను ఎగ్జాంపుల్ అంటే మీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. బాగా ఆకలైతుంటది. విపరీతంగా ఆకలైనప్పుడు మనకు కోపం వస్తుంటది. కొంతమందికి బాడీ చివరికైతది. అవును. దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ యాంగర్. కారణం తెలుసా మీకు? ఆ! ఎందుకు? రుచి చేస్తాం గదా! రుచి చేయడం కాదు. ఆ! దానికి కారణం ఏందంటే ఒక్కపారి ఆ మైండు ఆకలి మీద కంట్రోల్ తప్పింది అంటే మైండ్ చచ్చిపోతది. మైండ్ చనిపోయినప్పుడు మనము దేవుడిని దర్శిస్తాం. హ్మ్. అందువల్ల జోక్‌గా చెప్పేది. అందువల్ల ఆ మైండు మనల్ని డిస్టర్బ్ చేస్తుంటది. హ్మ్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవినింగ్ టైము అందరూ ఆఫీస్‌కి పోయేస్తారు. జెంట్స్ అయినా, లేడీస్ అయినా. వచ్చిన తర్వాత కిచెన్‌లోకి పోయి అన్నీ చేసుకొని హ్మ్. టీవీ చూస్తారు. హ్మ్. ఎదర్ టీవీ లేదా ఒక మందు పెట్టుకొని లేదా ఏదో ఒక వ్యాపకంలో మునిగిపోతారు. మీరు పరిశీలించండి ఇప్పటి నుంచి. 6-9 మినిట్స్ బిట్వీన్. ఆ క్షణంలో ఖాళీగా నీ మైండ్ ఉంచనీయదు. హ్మ్. ఖాళీగా ఉంటే మైండ్ తనను తాను కోల్పోతది. మైండ్ తనను తాను కోల్పోయినప్పుడు
నీలో ఉన్నటువంటి శివమును అంటే శూన్యమును నువ్వు బయట తీస్తావు. శూన్యం అంటే ఏదో కాదు మేడం, అదే ప్రకృతి, అదే దైవం, అదే ఎన్లైట్మెంట్. అహం బ్రహ్మస్మి అంటే కూడా అదే, తత్వమసి అంటే కూడా అదే, వేదాలు చెప్పింది కూడా అదే. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఇవన్నీ లేవు, కులాలు కాదు ఇవి. ఈ క్రియేటివిటీ అంతా మన యొక్క సనాతన ధర్మాన్ని డిస్టర్బ్ చేయాలనేసి కమ్యూనిజం భావజాలం వాళ్ళు, వేరే మతస్థులు మన చేసిన దాడి అది. ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అనగా అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు అని అర్థం, కులము కాదు అది. బ్రహ్మజ్ఞానం పొందినవాడు అనగా ఎవరు అంటే తన యొక్క ఆత్మను తాను తెలుసుకున్నవాడు అని. అదే అద్వైతం, అదే ఆది శంకరాచార్యులు చెప్పింది. ఈ మధ్యకాలంలో మనం పేరు చెప్పే ఒక అతను అద్వైతం అనేది ట్రాసు, ఆది శంకరాచార్యులు వైష్ణవ భక్తుడు అన్నాడు. అది కామన్ సెన్స్ లేకపోవడం. వైష్ణవ భక్తుడు కాదని చెప్పడం, వైష్ణవుడు వేరు కాదు, శివుడు వేరు కాదు, ఇవి కొట్లాడలు పెట్టేది అట్లా. సో ఈ ప్రాసెస్లో మనము ధ్యానం మెథడ్స్ ఇట్లా ఉంటాయి. మొత్తానికి మనం దశమహావిద్యల దగ్గర మొదలు పెట్టాము. టాపిక్ నిజంగా అలా 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 మాట్లాడుకుంటూ చాలా టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాము. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకున్నాను నాకు అనిపించింది. కానీ విడివిడిగా ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్స్ ఒకటి కాదు, చాలా మల్టిపుల్ టాపిక్స్ ఇందులో ఇంక్లూడ్ అయినాయి. అన్నీ విడివిడిగా తీసుకొని మరొకసారి మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి